ఈరోజు మీకు రాజస్థానీయుల ప్రధాన దైవం అయిన శ్యామ్ బాబా మందిరము చూపించబోతున్నాను. ఈ మందిరము వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి ఎదురుగానే మనకు కనిపిస్తుంది. మన రెండు తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో దేవతామూర్తులు ఉన్నాయి. కానీ శ్యామ్ బాబా అనే పేరుతో ఒక్క దైవం కూడా తెలిసి ఉండదు. ఇది రాజస్థానీయుల ప్రధాన దైవము. అసలు ఎవరు ఈ శ్యామ్ బాబా? రాజస్థానీయులు ఎందుకు వీరిని ప్రధాన దైవంగా పూజించడం జరుగుతుంది? ఈ శ్యాంబాబా ప్రస్తావన గురించి మనము తెలుసుకుంటే వీరు శ్రీకృష్ణుని అంశము అవతారంగా భావించవచ్చు. కురుక్షేత్ర యుద్ధంలో భీముని మనవడు బార్బాడికుడు ఈ శ్యాంబాబా. యుద్ధ సమయంలో కృష్ణుడు కోరిక మేరకు తన మరణించడం జరిగింది. కలియుగంలో శ్రీకృష్ణుడి నామం అయిన శ్యామ్ అనే నామంతో జన్మించడము, శ్రీకృష్ణుని పూజించుకుంటూ రాజస్థానీయులు ప్రధాన దైవంగా మారటం జరిగింది. ఇప్పుడు ఈ శ్యాంబాబా మందిరం కొలువు అయి ఉన్న ప్రదేశాన్ని మొదట వీరన్నగుట్టగా పిలుచుకునేవాళ్ళు ప్రజలు. ఎందుకంటే ఇక్కడ వీరభద్రస్వామి, ఆంజనేయ స్వామి 200 సంవత్సరాల టైంలో స్వయంభూగా ఇక్కడ కొలువుదీరి ఉండి భక్తుల చేత ప్రజలు పూజలు అందుకోవటం జరుగుతుంది. అయితే 1994 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని కంచి కామకోటి పీఠాధిపతులు తమ ఆధీనంలోకి తీసుకోవటం జరిగింది. అప్పుడు ఈ ప్రదేశంలో ఎక్కువగా రాజస్థానీయులే నివాసం ఉండటం చేత ఈ స్థలంలో 1996లో శ్యామ్ బాబా మందిరాన్ని నిర్మించి ఈ మందిరానికి శ్యామ్ బాబా మందిరంగా పేరును పెట్టడం జరిగింది. ఈ శ్యామ్ బాబా మందిరంలో అనేకమైన ఉప ఆలయాలు ఉన్నవి. శివాలయము, దుర్గామాత ఆలయము, మహాగణపతి ఆలయము, నాగదేవత ఆలయము, నవగ్రహ మండపము మరియు గోశాల కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. 200 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో స్వయంభూగా కొలువు అయి ఉన్న వీరభద్రస్వామి, ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక మనము ఇతర దేవతామూర్తులను దర్శించుకుందాము. ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణము పచ్చతోరణంగా ఈ మందిరము వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్న దేవతల మూర్తులను దర్శించుకుంటూ ఉంటారు. వీరభద్రస్వామి స్వయంభూగా ఇక్కడ కొలువుదేరి ఉండటం జరిగింది. ఈ స్వామివారిని దర్శించుకోవటం వల్ల మనకి అనారోగ్య సమస్యలతో తొలగిపోయి భూత ప్రేత పిశాచ బాధలు ఏమైనా ఉంటే ఈ స్వామివారిని 5 వారాలు దర్శించుకుంటే వీటి నుంచి మనం బయట పడటం జరుగుతుంది. 200 సంవత్సరాల నాటి స్వయంభూగా ఇక్కడ కొలువుదీరి ఉంది. భక్తుల చేత పూజలు అందుకుంటున్న ఆంజనేయ స్వామి ఈ స్వామివారికి ప్రతిరోజు కూడా అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. మంగళవారము, శనివారము స్వామివారి దేవాలయంలో విశేష పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్ని దేవాలయాల్లో కన్నా కూడా ఇప్పుడున్న ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది. ఈ ఆలయంలో కొలువుదీరి ఉన్న ఆంజనేయ స్వామి వారు ముందు మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా రామనామం చెప్పుకొని స్వామివారిని 11 ప్రదక్షిణలు తిరిగి మనము కోరుకున్న ధర్మబద్ధమైన కోరికలు స్వామివారు దగ్గర ఉండి నెరవేరుస్తాడట. అందుకోసమే ఈ స్వామివారిని దర్శించుకోవటానికి మంగళవారం, శుక్రవారం వేలాది మంది భక్తులు వచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. నాగదేవత ఆలయం కూడా ఉన్నది. ఈ స్థలంలో అప్పుడు పెద్ద పుట్ట ఉండేది అట. ఒక దైవ సర్పము నిరంతరము తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చేది అట. ఆ దైవ సర్పాన్నే నాగదేవతగా భావించి ఇక్కడ దేవాలయము కట్టడం జరిగింది. స్వయంభూగా నాగదేవత శిల కూడా ఈ దేవాలయంలో ఉంది. ఇక్కడ స్వయంభూగా కొలువుదీరి ఉన్న నాగదేవత శిల ఇదే. ఈ ఆలయమందు దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ కూడా ముందు ఆ మహాగణపతిని దర్శించుకొని స్వామివారి దగ్గర నుండి 3 ప్రదక్షిణలు తిరిగి 3 గుంజీళ్ళు తీసి తర్వాత మిగతా దేవతామూర్తులను దర్శించుకోవటానికి వెళ్తారు. మహాగణాధిపతి దేవాలయం పైన మనకు వీరభద్రస్వామి స్వయంభూగా ఉంటాడు. ఈ స్వామివారిని దర్శించుకున్న భక్తులు వీరభద్రస్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ ఆలయానికి ఇంత పేరు రావటానికి గల కారణం అసలు మన తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు ఈయనని దైవనామం శ్యామ్ బాబా. ఆ దేవాలయము చూడండి. ఈ దేవాలయం చాలా విశాలంగా ఉంటుంది మరియు చాలా అందంగా ఉంటుంది. ఈ దేవాలయంలో డెకరేషన్ చూడండి. కలర్స్ మొత్తము వైట్తో కూడుకున్న భక్తులను ఎంతో ఆకర్షిస్తుంది. ఇక్కడ ధ్యాన మందిరంలో భక్తులు స్వామివారిని దర్శించుకొని వచ్చి కూర్చోవటం జరుగుతుంది. అయితే ఈ శ్యాంబాబా మందిరంలో మనకి శ్రీకృష్ణ, రాధామాత, మహావిష్ణువు, లక్ష్మీదేవి వాళ్ళు కూడా భక్తులకు దర్శనమిస్తారు. శ్యాంబాబా విగ్రహం మనకు కనిపించదు. ఓన్లీ శిరస్సు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో
శ్రీకృష్ణుడి కోరిక మేరకు ఆ బార్బాడికుడు శిరస్సును ఖండించుకోవడం జరిగింది. శిరస్సు కొంతకాలం తర్వాత రాజస్థాన్లో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి రాజస్థానీయులు ఈ శాంబాబాను ప్రధాన దైవంగా పూజించడం జరిగింది. అయితే ఈ ఆలయంలో ఉన్న విశిష్టత ఏమి అంటే శాంబాబాకి సుగంధ ద్రవ్యములు అంటే చాలా ప్రీతి. అందుకోసము స్వామివారికి ప్రతిరోజు కూడా అత్తర్లతో అద్దిన దూదిని అలంకరించడం జరుగుతుంది. ఆ తర్వాత దానిని భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ప్రసాదంగా ఇచ్చిన దూదిని భక్తులు చెవుల్లో ధరించడం జరుగుతుంది. శాంబాబాని దర్శించుకున్న తర్వాత మనము మెట్లు దిగి కిందకి వస్తుంటే మనకి దుర్గాదేవి ఆలయం కూడా కనిపిస్తుంది. ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది. స్వర్ణాభరణాలతో అలంకరించిన ఆ అమ్మవారి మూర్తి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా వందల మంది భక్తులు ఈ దేవాలయాల సమూహాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. వీరిలో ఎన్నో రోజులు అయితే ఈ వారంలో ఎన్ని రోజులు అయితే ఉన్నాయో అన్ని రోజుల మీద దేవాలయంలో పూజార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ శివలింగము జ్యోతిర్లింగ స్వరూపంలో దర్శనమిస్తుంది. గణాధిపతిని వీరభద్రస్వామిని శాంబాబాని మరియు దుర్గాదేవిని ఆ మహాదేవుణ్ణి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులు అందరూ కూడా ఆంజనేయ స్వామి దేవాలయంకి పక్కన ఉన్న గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న భక్తులు 10 రూపాయలు పెట్టి గడ్డిని కొనుక్కొని గోవులకు తినిపిస్తారు. మన హిందూ పురాణంలో గోవులకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉన్నది. సకల దేవతల స్వరూపమే గోమాతగా హిందువులు భావిస్తూ పూజించడం జరుగుతుంది. ప్రతి శనివారం నవగ్రహ మండపంలో శనీశ్వరుడికి తైలాభిషేకము నిర్వహించడం జరుగుతుంది. శనివారం రోజు వందల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని శని పూజ నిర్వహించుకుంటారు. దేవాలయంలో ప్రతిరోజు కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకోవటానికి విశేషం ఏమిటి అంటే ఈ దేవాలయం రాత్రి సమయంలో దర్శించుకుంటే గొప్ప అనుభూతి కలుగుతుంది. భక్తులందరికీ కూడా శాంబాబాని మనస్ఫూర్తిగా నమ్మి ధర్మబద్ధమైన కోరికలను శాంబాబాకి వినవించుకొని ఈ దేవాలయంలో ముడుపు తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరుతుంది. అందుకు నిదర్శనంగా దేవాలయం వెనక భాగంలో కొన్ని వందల ముడుపులు కనిపిస్తూ ఉంటాయి. కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి రోజున 25,000 మందికి ఈ దేవాలయంలో అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. మన హిందువులు జరుపుకునే ప్రతి ప్రధానమైన పండుగ కూడా దేవాలయంలోనే నిర్వహించడం జరుగుతుంది. మహాశివరాత్రి, సీతారామ కళ్యాణము, ఉగాది, ఆంజనేయ స్వామి జయంతి, దుర్గాదేవి నవరాత్రులు, వినాయక నవరాత్రులు ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మొదటగా వీరన్నగుట్టగా పేరు పొంది తర్వాత శాంబాబా మందిరంగా పేరు పొంది వేలాది మంది భక్తులకు దర్శించుకుంటూ నిత్య కళ్యాణము పచ్చతోరణంగా ఈ దేవాలయం విరాజిల్లుతుంది. వీరందరూ కూడా ఇక్కడ ఉన్న శాంబాబా వారిని మరియు వీరభద్రస్వామిని, ఆంజనేయ స్వామిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులకు పాత్రులవుతారు అని నేను నమ్ముతున్నాను. మీ చుట్టుపక్కల ఏదైనా విశాలమైన దేవాలయం ఉన్నా, ప్రాచీనమైన దేవాలయం ఉన్నా కమెంట్ చేయండి. మేము వచ్చి వీడియో తీసి యూట్యూబ్లో పొందపరచడం జరుగుతుంది. దీనివలన ఆలయం యొక్క విశిష్టత ప్రజలు అందరికీ తెలుస్తుంది. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సనాతన ధర్మంలో ఉన్న అన్ని దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది.